హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నరియప్పు 143. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నిన్న శుక్రవారం కదా అండి, నిన్న వారాహి అమ్మవారి నవరాత్రులలో ఆఖరి రోజు పూజ కదండి, అదైతే బాగా చేసేసుకున్నాను. దానితో పాటు ఇంకో స్పెషల్ ఏంటి అనేసి అంటే, నేను వారాహి అమ్మవారికి 16 శుక్రవారాల పూజ అయితే చేసుకుంటున్నాను కదా అండి. దానిలో భాగంగానే నిన్న 8వ శుక్రవారం పూజ అయితే చేసేసుకున్నాను. పూజ చాలా బాగా జరిగింది. ఆ విధంగా 8వ వారం పూజ అయితే చాలా విజయవంతంగా అయితే పూర్తయిపోయిందనమాట. రెండు ఒకే రోజు రావడం అంటే అమ్మవారి నవరాత్రులు ఆఖరి రోజు అండ్ మళ్ళీ నా 8వ వారం పూజ రెండు ఒకే రోజు రావడం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ నవరాత్రులు నాకు చేసుకోవడం కుదరలేదండి. సో అందుకే 9 డేస్ చేయకపోయినా లాస్ట్ 3 డేస్ అయితే పీఠం పెట్టుకుని అమ్మవారి పూజ అయితే తగినంతలో నేనైతే బాగానే చేసుకున్నాను అనుకుంటున్నానండి. సో ఇది నిన్నటి ఆఖరి రోజు పూజ కాబట్టి చూడండి, మంచిగా అమ్మవారికి అయితే మంచిగా బాగా డెకరేట్ చేసుకున్నాను. కొంచెం అంటే వీలైనంతలో కొంచెం బాగానే చేసుకున్నాను అనమాట. సో అమ్మవారికి అయితే పసుపు కొమ్మల మాల అయితే వేశాను. నేను దానికోసం మార్నింగ్ పసుపు కొమ్మల్ని వాటర్లో నానబెట్టేసాను అనమాట. నానబెట్టేసి తీసి ఒక 1-2 అవర్స్ వాటర్లో ఉంచేసాను. తర్వాత తీసి మొత్తం అంతా మంచిగా మంచి బట్టతో తుడిచేసిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తర్వాత వాటిని నైట్ మంచిగా పూజకి ముందు అమ్మవారి ముందు కూర్చొని వాటిని యాక్చువల్గా 21 పెడదాం అనుకున్నాను. బట్ ఏంటి అనేసి అంటే ఆ 21 పసుపు కొమ్ములు పెడుతూ ఉంటే ఫోటో మనకి వెయిట్ అనేది ఆగట్లేదు అనమాట. మనకి ఫోటోకి బేస్ వెనకాల ఏం లేదు కాబట్టి ఫోటో ఆగట్లేదు. అందుకని చెప్పేసి 21 అనుకున్నాను, కానీ అది కాస్త 11కి వచ్చేసింది అనమాట. అలా 11 పసుపు కొమ్ములు అయితే దండ చేసి అమ్మవారికి అయితే వేసేసాను. చూడండి, కొంచెం చిన్న దండ అనిపించింది. కొంచెం 21 వేసిన ఇంకా పొడుగు వచ్చి అమ్మవారికి అందంగా ఉండేదేమో అనిపించింది. ఇంకా నాకు చిన్నగా అమ్మవారు అయితే ఉంటారు కదండి, అమ్మవారికి కూడా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఆ స్తోత్రాలతో. అలాగే పక్కన మనకి చిన్నగా పసుపు గణపతి అయితే ఉన్నారనమాట, ఆయన కూడా పూలతో కవర్ అయిపోయారు ఆయన కూడా. సో ఇలా అమ్మవారికి ధూపము నైవేద్యాలతో మంచిగా పూజ అయితే బాగా జరిగిందనమాట. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. కుంకుమ పూజ అయితే చేసేసుకున్నాను. కవచం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకున్నాను. ఆ స్తోత్రాలతో మా ఇంటి దగ్గర నాకు జాజి పూలు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. సో వాటితో అయితే ఆ స్తోత్రం చదువుతూ ఆ 108 పువ్వులతో అయితే పూజ అయితే చేసేసుకున్నాను. నైవేద్యంకి అయితే ఇంకా నేను ఒక పాయసం చేశానండి, దానిమ్మ గింజలు పెట్టాను, పానకం అయితే పెట్టేశాను. ఇంకెక్కువ నైవేద్యాలు చేయడానికి కూడా నాకైతే ఇంకా టైం అయితే సెట్ అవ్వలేదు అనమాట. అసలు పాసిబిలిటీ కూడా లేదు. పాయసం కూడా నేను చాలా ఫాస్ట్గా హడావుడిగా అయితే చేసేసాను అనమాట. ఎందుకంటే లాస్ట్ రోజు అమ్మవారికి స్వీట్ అయితే పెట్టాలి అని చెప్పేసి ఆ పాయసం అనేది అయితే చేశాను నేను. ఇంకా తాంబూలం అయితే పెట్టేసుకున్నానండి. తాంబూలంలో బ్లౌజ్ పీసు, జస్ట్ బ్యాంగిల్స్, ఒక పసుపు కమ్ము ఇవన్నీ వేసుకొని తాంబూలం అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అమ్మవారి నవరాత్రుల్లో ఆఖరి రోజు పూజ అండ్ మళ్ళీ నా 8వ వారం పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మదైవం అంటే అన్నీ ఉన్నట్టే. ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా 8 వారాల పూజ అయితే ఉందండి. ఆ 8 వారాలు కూడా నాకు పూజ చేసుకోవడానికి తగినంత శక్తిని, ఓపికని, ధైర్యాన్ని ప్రసాదించమని అమ్మని కోరుకున్నాను అనమాట. మిగిలిన 8 వారాలు కూడా నాకు మంచిగా విజయవంతంగా పూర్తయిపోవాలని మీరు కూడా బ్లెస్ చేయండి. కానీ 8 వీక్స్ ఎలా అయిపోయినాయో కూడా తెలియదండి. అంత ప్రశాంతంగా అంత ఇదిగా అయిపోయిందనమాట పూజ అయితే. ప్రతి వారం కూడా పూజ మంచిగా బాగానే జరిగిందండి. చాలా బాగా చేయించుకుంటున్నారు అమ్మవారు కూడా. కానీ గ్రాండ్గా చేయకపోతే నాకున్న టైంలో నాకున్నట్టు నాకు తగినంతలో నేను చేసుకుంటూ ఉన్నానండి అమ్మవారి పూజలు అయితే. ఇంకొక 8 వీక్స్ అయితే ఉంది. ఆ 8 వీక్స్ కూడా అమ్మ తల్లి ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇది లేకుండా ఇంకా 8 వారాల పూజ కూడా మంచిగా జరిగిపోవాలని దీవించండి అమ్మ అని మాత్రమే వేడుకుంటున్నాను అమ్మని. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోండి.